హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రపంచంలో చాలా వింతలను అప్పుడప్పుడు అయితే చూస్తూ ఉంటాం. కొన్ని తెలిసినట్టుగా ఉన్నా మరికొన్ని మిస్టరీగానే ఉన్నాయి. అందులో ఒకటి మాండ్రగోరా జాతికి చెందిన మాండ్రక్ ప్లాంట్. ఈ మొక్క యొక్క ప్రత్యేకత తెలిస్తే షాక్ అయితే అవ్వాల్సిందే. ఈ మొక్క మానవ రూపంలో ఉండి భూమి నుండి బయటికి తీసినప్పుడు చిన్న పిల్లవాడులా అయితే ఏడుస్తుంది. అలాంటి మిస్టిక్ ప్లాంట్ గురించి, ఇది చేసే శబ్దం వింటే ఏం జరుగుతుందో, దానిని భూమి నుండి బయటికి తీసే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వైద్యశాస్త్ర, యాంత్రిక, ఆధ్యాత్మిక గ్రంథాల్లో గొప్ప చరిత్ర కలిగిన మాండ్రగోరా జాతికి చెందిన ఈ మొక్క పేరు మాండ్రిక్ ప్లాంట్. మాండ్రగోరా అఫీసినారం శాస్త్రీయ నామంతో పిలువబడే ఈ మొక్క భూమి నుండి బయటికి తీసినప్పుడు చిన్న పిల్లవాడు ఏడ్చినట్లుగా శబ్దం అయితే చేస్తుంది. ఈ మొక్కలను భూమి నుండి బయటికి తీసినప్పుడు లేదా నిర్జలీకరణ చెందినప్పుడు అవి విడుదల చేసే అల్ట్రాసోనిక్ శబ్దాలు చిన్న పిల్లవాళ్ళు ఏడ్చినట్లుగా అయితే ఉంటుంది. ఈ శబ్దాలను గ్రౌండ్ మైక్రోఫోన్ సహాయంతో వినవచ్చు. కొన్ని పురాణాల కథల ప్రకారం ఈ మాండ్రక్ మొక్క ఉరితీసిన వ్యక్తుల రక్తం నుంచి అరుస్తూ పెరుగుతుందని కథనాలైతే ఉన్నాయి. అయితే ఈ మొక్కను భూమి నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తే అతి భయంకరమైన కేకల వల్ల పిచ్చివాళ్ళు కావటం, కొన్ని సందర్భాల్లో మరణించడం కూడా అయితే జరుగుతుంది. ఈ మాండ్రక్ ప్లాంట్ మానవుని పోలిన ఆకారంలో ఉండటం వలన అతీంద్రియ శక్తులు కలిగి ఉండి శబ్దం చేస్తుందని అయితే నమ్ముతూ ఉంటారు. ఈ మొక్కను భూమి నుండి తీయటం అనేది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ. పురాతన కాలంలో మాంత్రికులు, ఆల్కెమిస్టులు మొక్కను నేరుగా భూమి నుండి తీయకుండా మొక్క చుట్టూ తోవి దానికి ఒక తాడును కట్టి, ఆ తాడును ఒక కుక్కకు కట్టి అలా కుక్కను పిలవటం ద్వారా ఆ మొక్కను భూమి నుంచి అయితే బయటికి తీసేవారు. అలాగే మాంత్రిక సాంప్రదాయాల్లో శబ్ద ప్రభావం తగ్గించే సోలోమానిక్ గ్రంథాల్లోని మంత్రాలను పఠించడం ద్వారా ఈ మొక్కలను భూమి నుండి బయటికి అయితే తీసేవారు. ఈ ప్లాంట్ని సాధారణంగా పౌర్ణమి లేదా హోలీ టైంగా భావించే మంగళవారం రాత్రి సమయంలో తీయాలనే విశ్వాసం అయితే ఉంది. అలాగే కొన్ని పురాణ గాథల ప్రకారం నక్షత్రాల కాంతిలో ఈ మొక్కలను భూమి నుంచి బయటికి తీయడం చాలా మంచిదని అయితే నమ్ముతూ ఉంటారు. దక్షిణ యూరప్, ఉత్తర కొరియాలో ఎక్కువ కనిపించే ఈ మాండ్రిక్ ప్లాంట్స్ దాదాపుగా మనిషిని పోలిన రూపంలో అయితే ఉంటాయి. క్రయింగ్ ప్లాంట్గా పిలువబడే ఈ ప్లాంట్ ఎటువంటి కాండం లేకుండా రూట్స్ పైన పెద్ద పెద్ద ఆకులతో అయితే పెరుగుతాయి. అందమైన ఆకృతి కలిగి తెలుపు, నీలం రంగులో ఉండే దీని పూలు వసంతకాలంలో అయితే ఎక్కువగా కనిపిస్తాయి. పసుపు, నారింజ కలర్లో ఉండి చిన్న టమాటాలు పోలిన రూపంలో ఈ చెట్లకు పండ్లనైతే చూడొచ్చు. లవ్ యాపిల్, డెవిల్స్ యాపిల్గా పిలువబడే ఈ మాండ్రిక్ ఫ్రూట్స్ మ్యాంగో, టొమాటో వాసనలతో తినదగినవిగా అనిపించినప్పటికీ ఇవి చాలా విషపూరితంగా అయితే ఉంటాయి. ప్రాచీన ఈజిప్ట్ పురాణాలలో ఈ ప్లాంట్ ప్రస్తావన అయితే ఉంది. అలాగే షేక్స్పియర్, రోమియో జూలియట్ సాహిత్యంలో కూడా ఈ ప్లాంట్కు సంబంధించిన ప్రస్తావన అయితే ఉంది. అలాగే ఆధునిక కథలైన హ్యారీ పాటర్ మూవీలో ఈ ప్లాంట్కు సంబంధించిన సన్నివేశాలు కూడా చూడవచ్చు. కొన్ని జానపద కథనాల ప్రకారం మాండ్రక్ వేర్లు ఒక రాక్షసుని ఆత్మను కలిగి ఉంటాయని, కుయుక్తి గలవారు తమ నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నం చేసేవారని అయితే చెప్తూ ఉంటారు. అఘోర తంత్రశాస్త్రాల్లో రక్షణ కోసం ఉపయోగించే ఈ చెట్టు యొక్క వేరును ఇంటి గడప ముందు కట్టుకోవటం వలన దృష్టిదోషం పోతుందని, అలాగే ధనం, అదృష్టం పెరుగుతాయని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో చెవులను గట్టిగా మూసివేసుకొని వాటి అరుపులు వినకుండా ఈ మొక్కనైతే భూమి నుంచి తీసేవారు. మాండ్రక్ ప్లాంట్ వేరు రక్షణ లక్షణాలు కలిగి ఉండటం వలన ప్రతికూల శక్తుల్ని నివారించడానికి దీన్ని తాయెత్తు కూడా కట్టుకుంటారు. అలాగే రాత్రి వేళల్లో మరింత ప్రకాశవంతంగా ఉండే ఈ ప్లాంట్ తల ఆకారంలో ఉన్న వేరుని దయ్యాలని నివారించడానికైతే వాడతారు. ఈ మాండ్రక్ ప్లాంట్లో మాంత్రిక గుణాలు కలిగి ఉండటం వలన వశీకరణ కషాయంగా, సంపద పెరగటం కోసం, అలాగే సంతానోత్పత్తి ఆచారాలలో ఈ ప్లాంట్ రూట్స్ని అయితే వాడతారు. పురాతన గ్రీక్, రోమ్ ప్రజలు దీన్ని శక్తివంతమైన ఔషధంగా భావించి సహజ నొప్పి నివారణగా, నిద్రలేమికి ఈ ప్లాంట్ని అయితే వాడేవారు.
ఈ మ్యాండ్రిక్ వేర్ను అఘోర తంత్ర శాస్త్రాల్లో రక్షణ కోసం ఉపయోగిస్తారు. ఇంటి గడప ముందు కట్టుకోవడం వల్ల దుష్టశక్తులు దుష్టదోషం తొలగిపోతాయని, అలాగే ధనం అదృష్టం పెరుగుతాయని అయితే నమ్ముతూ ఉంటారు. కొంతమంది మ్యాండ్రిక్ వేరు రక్షణ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ప్రతికూల శక్తులు నివారించడానికి తాయెత్తులు అయితే కట్టుకుంటారు. అలాగే ఇంటి గడప ముందు ఈ మొక్క యొక్క వేరును కట్టడం ద్వారా చెడు శక్తులు లోపలికి రావని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మ్యాండ్రిక్ ప్లాంట్స్లో ఆట్రోపిన్, మాండ్రగోరిన్ అనే శక్తివంతమైన ట్రోపెన్ ఆల్కలాయిడ్స్ ఉండటం వలన పెద్ద మోతాదు ప్రాణాంతకమైతే కావచ్చు. దీని ఔషధ గుణాలు కొంతవరకు ప్రయోజనకరమైనప్పటికీ దీని విషపూరితత వల్ల దీన్ని జాగ్రత్తగా అయితే ఉపయోగించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రకృతి యొక్క మిస్టీరియస్ శక్తివంతమైన ఈ మ్యాండ్రిక్ ప్లాంట్ గురించి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.